Okay, welcome to Life Changing Talks. Today, our topic will be value of life, which will be going to be presented by a famous psychologist and life coach, Mr. Srinivas Paparaju. Over to Srinivas Paparaju. Sir, we are going to introduce Mr. Srinivas Paparaju. He is a life coach and a psychologist. ఓకే థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫ్రెండ్స్, టుడే మనము లైఫ్ యొక్క వాల్యూ గురించి మాట్లాడదాం. జనరల్గా మనం లైఫ్ అంటే యాక్చువల్గా చాలామంది చాలా అర్థాలు చెప్తారు. ఒకళ్ళేమో లైఫ్ అంటే ఏముంది, పుట్టడం, పెరగటం, మ్యారేజ్ చేసుకోవటం, పిల్లల్ని కనటం, వాళ్ళని చదివించడం, వాళ్ళని పెద్దవాళ్ళు చేయటం, చనిపోవటం, ఇలాగే చెప్తూ ఉంటారు. బట్ యాక్చువల్గా అసలు లైఫ్ అంటే ఏంటి? లైఫ్లో ప్రతి వ్యక్తి కూడా ఒక లక్ష్యం పెట్టుకోవాలి. లక్ష్యం పెట్టుకుంటే కనుక లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి కొంతమంది చెప్తారు. అయితే యాక్చువల్గా ఒక సీన్ చెప్తాను. ఒకసారి హైవే మీద వెళ్తున్నప్పుడు కొంతమంది గుమిగూడారు, యాక్సిడెంట్ అని చెప్పి. యాక్సిడెంట్ ఏంటి అని చెప్పేసి వెళ్ళి చూస్తే అక్కడ ఒక స్విఫ్ట్ కారు నుజ్జైపోయింది. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, అరే స్విఫ్ట్ కారులో ఉన్నటువంటి మనుషులు ఇంకెంత పరిస్థితి ఉంటుందో, పాపం వాళ్ళు బతికే పరిస్థితి లేదు, వాళ్ళకి ఆర్ఐపి అంటాం కదా, రెస్ట్ ఇన్ పీస్ అని, వాళ్ళ ఆత్మకి శాంతి కలుగును కాక అని చెప్పుకుంటున్నారు. ఇంకో సినారియో చెప్తాను. ఇంకో సినారియోలో యాక్సిడెంట్ అయింది, చాలామంది గుమిగూడారు. అక్కడ కారు ఏంటంటే బిఎండబ్ల్యూ కారు. ఆ బిఎండబ్ల్యూ కారు ఎయిర్ బ్యాగ్స్ బయటకు వచ్చినాయి, బంపర్ చాలా దూరం అయింది, వీల్స్ చాలా దూరంగా ఇరిగిపోయి ఉన్నాయి. సో అప్పుడు చూసి వీళ్ళందరూ ఏమంటున్నారు తెలుసా, పాపం బిఎండబ్ల్యూ కార్ ఇంత దారుణంగా డ్యామేజ్ అయిపోయింది ఏంటండి, ఇంత కాస్ట్లీ కారు కూడా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. అంటే చూడండి, సినారియో సేమ్, యాక్సిడెంట్ అయింది, మనుషులు చనిపోయారు. కానీ ఫస్ట్ సినారియోలోనేమో అది కాస్ట్లీ కారు కాకపోవటం వల్ల కారు గురించి ఆలోచించలేదు, మనుషుల గురించి ఆలోచించారు. సెకండ్ సినారియోలో బిఎండబ్ల్యూ కార్కి ఏంటి సార్ ఎట్లా అయింది అని మనిషి ప్రాణం గురించి మాట్లాడుకోకుండా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. సో ఈరోజు ఏంటంటే మనిషి వాల్యూ అనేది ఒక ఫిజికల్ మెటీరియల్ కంటే కూడా, డబ్బు కంటే కూడా, వస్తువుల కంటే కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితుల్లో ఇవాళ మనుషులే లెక్క చేయకుండా ఉండే పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఉన్నాం. సో మరి లైఫ్కి ఒక యాంబిషన్ ఉంటే, ఒక గోల్ ఉంటే, ఒక లక్ష్యం ఉంటే సరిపోతుందా? మరి అంతకు మించి ఏమీ అవసరం లేదా? ఒక లక్ష్యం పెట్టుకుని తొందరగా లైఫ్లో ఒక 35 ఏళ్ళకి 40 ఏళ్ళకి లక్ష్యాలన్నీ సాధించేసి మనం హ్యాపీగా రిటైర్మెంట్ తీసుకుంటే లైఫ్ బాగుంటుందా మరి అని కనుక ఆలోచిస్తే మనకు అర్థమైంది ఏంటంటే, ఎడ్విన్ మోజెస్ అనేటటువంటి ఒక ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు, అథ్లెట్. ఆయన 25 సంవత్సరాల నుంచి కలలు కని ఒలింపిక్స్ సాధించాలని చాలా కఠోరమైన పరిశ్రమ పడి ఏకంగా 2 సార్లు గోల్డ్ మెడల్ సాధించాడు. కానీ ఆయన గోల్డ్ మెడల్ తీసుకొని ముద్దాడుతుంటే ఆయనకి ఏమనిపించింది తెలుసండి? రిపోర్టర్స్ తోటి చాలా బాగా చెప్పాడు ఆయన. ఏమనంటే, సార్ మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఎప్పటి నుంచో మీరు గోల్డ్ మెడల్ కోసం కష్టపడి దాన్ని సాధించారు సార్ అంటే, అరే దీంట్లో ఏం లేదని నాకు ఇప్పుడే అర్థమైందా అని అన్నాడు. దీంట్లో ఏదో ఉంటుందని 25 సంవత్సరాల నుంచి నేను కష్టపడి చెమటొచ్చి నాకున్న ఆనందాలు మొత్తం పక్కన పెట్టాను, కానీ దీంట్లో ఏమీ లేదని ఇది వచ్చిన తర్వాత నాకు అర్థమైంది అనేసి అన్నాడు. యాక్చువల్గా ఎంత రియల్ స్టేట్మెంట్ అది! నాకు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. నిజంగా ఏదో ఉంది అనుకునే ఒక లక్ష్యంలో సాధించిన తర్వాత ఏది ఉండదు. మరి దేనికోసం జీవించాలి? మరి పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అని కనుక ఆలోచిస్తే, పర్పస్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లివ్ ఏ లైఫ్. జీవితానికి నిజమైనటువంటి పరమార్థము, లక్ష్యము ఏదైనా ఉందంటే జీవించటమే, ఆనందంగా జీవించటమే అసలైనటువంటి జీవితం యాక్చువల్లీ. సో యాక్చువల్గా మనం చాలాసార్లు ఒక లైఫ్ గురించి ఆలోచించినప్పుడు, ఫర్ సపోజ్ ప్రతి పుట్టిన మనిషి చనిపోవాల్సిందే. కానీ ఒక కుటుంబంలో ఒక అతను తాగి చనిపోయాడు, అంత్యక్రియలు జరుగుతున్నాయి. మరో ఫ్యామిలీ, అంటే మరొక గల్లీలో ఉన్నటువంటి మరో ఫ్యామిలీలో కూడా టెంట్ హౌస్ వేశారు, అక్కడ కూడా ఒక వ్యక్తి చనిపోయాడు. కానీ ఆ వ్యక్తి పాకిస్తాన్ సైనికులతో పోరాడి ఏకంగా 100 మంది సైనికుల్ని బాంబులతో మట్టుబెట్టి
తన శరీరాన్ని కూడా తన త్యాగం చేసి తను ఎదురొడ్డి పోరాడి ఒక అద్భుతమైనటువంటి విజయం సాధించి మరి శత్రువుల చేతిలో యుద్ధం చేతిలో చనిపోయాడు. అతనికి కూడా అంత్యక్రియలు జరుగుతున్నాయి. సో ఏది సరైనటువంటి మరణం? మరొక గల్లీలో ఒక బద్ధకస్తుడు జీవితాంతం తన అనుకున్న కోరికలు గోల్స్ పెట్టుకొని వాయిదా వేస్తూ అతను చనిపోయాడు. మరొక చోట ఇంకొక అతను, ఒక మంచి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి, కుటుంబ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి శ్రమపడి కష్టపడి ఎంతో మందికి సాయం చేసి నేనున్నానని భరోసా ఇచ్చేటటువంటి మనిషి 4వ వ్యక్తిగా అతను చనిపోయాడు. సో వీళ్ళందరిలో ఇద్దరిది వాల్యుబుల్ మరణం అయితే ఇద్దరిది భయంకరమైనటువంటి ఎండింగ్. తాగి చనిపోయాడమ్మా, ఇటువంటి వాడు చనిపోవటమే బెటర్ కదా అని చెప్పి భార్యకి పిల్లలకి తల్లికి తండ్రికి ఓదారుస్తూ ఉంటారు. కానీ హెల్ప్ చేసి అందరికీ ధైర్యం చెప్పి చనిపోయినటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చేటప్పటికి అరే తను చనిపోవటం ఎంత లోటు. లేకపోతే ఒక సైనికుడు ప్రాణాలు అర్పించాడు, ఇతనికి నిజంగా పూలమాల అప్పగించి ఆ పోలీసు లాంఛనాలతో మనం అంత్యక్రియలతో ఊరేగించి మరి లైవ్ టెలికాస్ట్లో చూసి సంతోషపడతాం, గర్వపడతాం. అదండి, అలాంటి ఎండింగ్ అనేది కోరుకోండి. యాక్చువల్లీ నేను చెప్పేది ఏంటంటే, ఒక స్ట్రీట్ డాగ్, ఒక 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 వీధి కుక్క చచ్చిపోతే అది అందరికీ అడ్డం. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి దాని యొక్క భౌతిక కాయాన్ని, దాని యొక్క శవాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. కానీ అదే కనుక ఒక బాంబు స్క్వాడ్లో ప్రాణాలొడ్డి కష్టపడినటువంటి ఒక పోలీస్ జాగిలం, ఒక పోలీస్ కుక్క కనుక చనిపోతే దానికి పోలీసు లాంఛనాలతోటి ఊరేగించుకుంటూ అద్భుతమైనటువంటి ఎండింగ్ అనేది దక్కుతుంది. 2 కుక్కలే, బట్ ఒకటి పర్పస్కి ఉపయోగపడింది, ఒకటి ఏ పర్పస్కి కూడా ఉపయోగపడలేదు. నేను ఇంతకుముందు చెప్పాను, ఏదో సాధించినప్పుడు 35 ఏళ్ళు 40 ఏళ్ళకి ఏదో ఒకటి సాధించేసినప్పుడు, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ లాగా భారతరత్న సాధించేసినప్పుడు ఇంకా ఆయనకి ఏముంది సాధించడానికి? అది గొప్ప లైఫ్ కదా అని అనుకోవచ్చు. కానీ అక్కడ నుంచే అసలైన కష్టాలు స్టార్ట్ అవుతాయి. ఏంటంటే 40 ఏళ్ళకి మొత్తం సాధించేస్తే ఇంకా సాధించడానికి ఏముంది మనకి? ఇంకా లైఫ్లో ఎలా ముందరికి వెళ్తాం మనం? అంటే ప్రతి మనిషికి డెవలప్మెంట్ అనేది చాలా అవసరం. అది స్పిరిచువల్గానైనా, లేకపోతే హెల్త్ వైడ్గానైనా, ఫైనాన్షియల్ వైడ్గానైనా, హోదా వైడ్గానైనా డెవలప్ అవుతూ ఉంటే కనుక మనిషికి ఆ ఎంతూజియాజం, ఎనర్జీ, ఇన్స్పైరేషన్ ఉంటుంది. అంతేగాని ఇంకా అయిపోయింది అని అంటే జీవితానికి కూడా పరమార్థం ఏమి ఉండదు. అందుకే కొన్ని ఉన్నత వర్గాల్లో, అన్ని సాధించిన వర్గాల్లో నాకు జీవితంలో ఏం కనిపించట్లేదని చెప్పి ఎండ్ చేసుకున్న వాళ్ళ జీవితాలు కూడా చూస్తాం. ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ వ్యక్తి గురించి మనం తెలుసుకున్నాం. ఆయన పేరు మీకు అందరికీ తెలుసు. మీ అందరి దగ్గర ఐఫోన్లు ఉంటాయి, స్మార్ట్ ఫోన్లు ఉంటాయి. వాటిని కనిపెట్టిన వ్యక్తి ఎవరు? ట్యాబ్స్ కానీ వీటిలన్నిటికీ రూపకర్త, ఇవన్నీ తయారవడానికి ప్రధానమైనటువంటి కారణం స్టీవ్ జాబ్స్. యాపిల్ సీఈఓగా తన ప్రస్థానాన్ని కొనసాగించి కోట్ల మందిని ప్రభావితం చేసి ప్రపంచాన్ని ఉరుతొలగించినటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి స్టీవ్ జాబ్స్. అతని జీవితం గురించి మనం ఆలోచిస్తే నిజంగా మనకి చాలా చాలా విషయాలు అర్థమవుతాయి. నిజంగా స్టీవ్ జాబ్స్ ఎంత ఇంటెలిజెంట్ అంటే, ఎంత క్లెవర్ అంటే, ఎంతటి మేధావి అంటే, ఒకసారి ఆయన ఒక ఫోన్ తయారు చేయమంటే ఆ టీం అందరూ వచ్చి ఆ ఫోన్ చూపిస్తే ఏమైనా ఇంతకంటే బరువు తగ్గించి మనం ఫోన్ చేయలేమా అని అడిగాడు. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, సార్ చాలా ట్రై చేశాం సార్, లాస్ట్కి ఇదే వస్తుంది, ఇంతకు మించి అయితే తగ్గదు సార్ బరువు అని చెప్తే వెంటనే అతను చేపలు తొట్టెలో ఎక్వేరియంలో పడేసాడు దాన్ని. ఆ బుడగలు ఏదైతే వస్తున్నాయో ఆ ఫోన్ నుంచి, ఆ బుడగలు వెళ్ళే ఖాళీ అయితే ఉంది కదా, దాన్ని తగ్గించండి అన్నాడంట. చూడండి, అసలు మనం ఇంతటి మేధాశక్తి సంపన్నుడు, ఇలాంటివి చాలా ఉన్నాయి ఆయన జీవితంలో. అటువంటి స్టీవ్ జాబ్స్ 56 సంవత్సరాలకే డెత్ బెడ్ మీద ఆయన చెప్పిన మాటల్ని కనుక మనం ఒక్కసారి కనుక ఆలోచిస్తే, ఇవి చాలాసార్లు వైరల్ అయినటువంటి మాటలే, నేనేమో కొత్తగా కనిపెట్టి చెప్పట్లేదు. కానీ ఆయన నిజంగా ఒక మాట అంటాడండి, ఆయనకి నేను సాధించిన ఘనత అంటే పాపులారిటీ కానీ, గుర్తింపు కానీ, నేను ఎంతో గర్వంగా భావించిన సంపద కానీ, డబ్బు కానీ, గుర్తింపు కానీ, ఇక్కడ ఐసీయూలో ఉన్నప్పుడు రాబోయే నా మరణం ముందర ఇది అర్థం లేనిదిగా భావిస్తున్నాను అంటాడు. చూడండి,
మనం అందరం డబ్బు కోసం, గుర్తింపు కోసం ఎంతో కష్టపడుతుంటాం. కానీ ఆయన ఏమంటున్నాడంటే, మనందరము ఎంత కష్టపడ్డా అంత పరిస్థితులకి వెళ్ళలేకపోవచ్చు. ఆయనకి ఎన్నో లారీలు మోసుకెళ్ళినా కూడా సరిపడనంత డబ్బు ఉంది. ఎన్ని బ్యాంకులను కలిపినా కూడా చాలనంత డబ్బు ఉంది. అంత గొప్ప సంపద కలిగిన వ్యక్తి ఏమంటున్నాడంటే, మరణం ముందర ఇవన్నీ అర్థం లేనివిగా భావిస్తున్నాను అంటాడు. ద సెకండ్ పాయింట్, మీరు మీకోసం కారు నడపడానికి ఒకరిని నియమించుకోవచ్చు, వ్యాపారాన్ని నిర్వహించుకోవడానికి మరొకరిని నియమించుకోవచ్చు, అది సాధ్యం. కానీ మీకు బదులుగా మీ జబ్బును మోయడానికి మాత్రం మీరు ఎవరిని నియమించుకోలేరు అంటున్నాడు. చూసారా? మనం కారు నడపడానికి డ్రైవర్ నియమించుకోవచ్చు, వంట వండడానికి వంటవాడు నియమించుకోవచ్చు, సెక్యూరిటీ గార్డ్ నియమించుకోవచ్చు, మన వ్యాపారాలు నిర్వహించడానికి బిజినెస్గా ఎవరైనా బిజినెస్ మ్యాన్గా నియమించుకోవచ్చు. కానీ మన జబ్బుని ఎవడు మోస్తాడండి వచ్చి? మన జబ్బును మోయడానికి మాత్రం ఏ పనివాడు రాడు, అది జరగని పని. చూసారా? సో అంటే ఇక్కడ హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంటో లైఫ్లో మీకు అర్థమవుతున్నట్టుంది. అందుకే మనకి ఒక సామెత కూడా ఉంది. ఏంటంటే అది, ఈట్ ఫుడ్ లైక్ మెడిసిన్, అదర్వైజ్ యూ కెన్ ఈట్ మెడిసిన్స్ అంటారు. నువ్వు ఔషధాన్ని తిన్నట్టుగా కనుక ఫుడ్ని తింటే కనుక ఓకే, లేకపోతే కనుక నువ్వు ఔషధాలనే ఫుడ్గా తినాల్సిన పరిస్థితి వస్తుంది అనేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మనకి స్టీవ్ జాబ్స్ లాస్ట్ డేస్లో అక్కడ పక్కన వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు కనిపిస్తుంది. అప్పుడు కూడా ఆయన ఏమంటాడంటే, కొన్ని డేస్లో తన కళ్ళ ముందే తన లైఫ్ చేజారిపోతుంది అనేటటువంటి బాధలో మెడికల్ ఎక్విప్మెంట్స్ మధ్యలో ఉన్న స్టీవ్ జాబ్స్, ఇవన్నీ నేను సాధించినవి ఏ మాత్రం విలువైనవిగా నాకు కనిపించట్లేదు అని చెప్తున్నాడు. చచ్చిపోయినప్పుడు లేకపోతే పోయినప్పుడు ఏదైనా సరే మరలా తిరిగి దొరికే విషయం ఉంటుంది. కానీ ఏది పోయినా మనం తిరిగి సాధించుకోవచ్చు. కానీ పోయినప్పుడు ఎప్పటికీ మరలా తిరిగి దొరకని విషయం ఒకటి ఉంటుంది. అదేంటో తెలుసా? జీవితం అంటాడు. ఎందుకంటే తన కళ్ళ ఎదుటే జీవితం వెళ్ళిపోతుంది. అటువంటి జీవితాన్ని ఏమాత్రం తను తిరిగి దక్కించుకోలేని పరిస్థితికి వచ్చాడు. సో ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, మనం ప్రస్తుతం ఏ పరిస్థితిలో ఉన్నా కాలంతో పాటు తెర దించే రోజు ఒకటి ఎదుర్కొంటాం. తెర దించే రోజు అంటే చనిపోవటం అనేది ఒక రోజు ఎదుర్కొంటాం. అప్పుడు మీ నిజమైనటువంటి ఆనందం ఈ ప్రపంచంలో వస్తువుల్లో లేదనే విషయాన్ని అప్పుడు మీరు గ్రహిస్తారు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన గ్రహించాడు అది. సో కాబట్టి ఏంటంటే, ఈరోజు చూస్తే యువత అందరూ ఐఫోన్ ఎప్పుడు పొందుకుందామా, ఐఫోన్ ప్రో 16 ఏవో నాకు సరిగ్గా తెలియవు, అవన్నీ పొందుకుందాం అని చెప్పేసి ఎంతో లక్ష్యంతో ఎగబడి వెళ్ళిపోతున్న ఈ రోజుల్లో అసలు ఐఫోన్ కనిపెట్టిన ఆయనే దీంట్లో ఆనందం లేదురా నాయన, అది నువ్వు గ్రహించరా అని చెప్తున్నాడు. మరి దేంట్లో ఆనందం ఉంది? తను ఇప్పటిదాకా కోల్పోయినటువంటి ఫ్యామిలీతో గడపడంలో ఒక ఆనందం ఉందని స్టీవ్ జాబ్స్ మాటలు మనకు తెలియజేస్తున్నాయి. కాబట్టి మనకి ఇచ్చినటువంటి తల్లి, తండ్రి, లేదా పిల్లలు, భార్య, భర్త, ఇలాంటి అనుబంధాలు, సంబంధాలు అనేటటువంటి వాటిలలో చాలా సంతోషం ఉంటుంది. ఎందుకంటే స్టీవ్ జాబ్స్ తన జీవితంలో డ్రగ్స్కి అలవాటు పడిపోయి, ఆల్కహాల్కి అలవాటు పడి, డ్రగ్స్కి బానిసైపోయి తను స్మోకింగ్ చేస్తూ, విచ్చలవిడిగా పని చేస్తూ స్మోకింగ్ చేస్తూ, ఈ రకంగా తన జీవితంలో తను నెగ్లెక్ట్ చేసింది ఏంటయ్యా అంటే, విలువైనటువంటి తన ఆరోగ్యం, మళ్ళీ విలువైనటువంటి తన కుటుంబం. ఈ రెండిట్లకి కనుక ప్రిఫరెన్స్ మీరు ఇవ్వగలిగితే కనుక స్టీవ్ జాబ్స్ బాధపడినటువంటి భయంకరమైనటువంటి బాధ మీకు రాదు అనేటటువంటి విషయం ఈరోజు నేను చెప్పాలని చాలా చాలా ఈ విషయాన్ని చెప్పాలని ఎంతగానో నేను ఆశిస్తున్నాను. అంతేకాదు ఫ్రెండ్స్, మరొక ఎగ్జాంపుల్ కూడా నేను ఇక్కడ చెప్పాలని, ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ వన్ మోర్ పొలిటీషియన్. నాట్ పొలిటీషియన్ యాక్చువల్లీ. ఈయన జనరల్గా మనం పాలిటిక్స్ అంటే ఏమనుకుంటాము, అది చాలా అవినీతితో కూడుకున్నదండి, చాలా అవమానాలతో కూడుకుందండి, చాలా ప్రత్యర్థులు ఉంటారండి, చాలా మాటలు పడాలండి, చిచ్చి చెత్త ప్రొఫెషన్ అండి, డర్టీ పాలిటిక్స్ అండి అని చెప్పేసి మనం చాలా చాలా ఇష్టపడని రంగం ఏదైనా ఉంటే పాలిటిక్స్. ఎక్కువ మంది, నేను అంటున్నాను, అందరూ కాదు. కానీ అటువంటి పాలిటిక్స్లో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి నేను చెప్పాలనుకుంటున్నాను. ఆయన పేరు ఏంటంటే శరద్ పవార్. శరద్ పవార్ అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఆయన మహారాష్ట్రలో ఉన్నటువంటి మరాఠాకు సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన గురించి ఏకంగా నాకు తెలిసే 3 పుస్తకాలు రాశారు ఆయన గురించి. ఆయన ఎంత మెంటలీ టఫ్ మైండెడ్ పర్సన్ అంటే, నిజంగా ఐ ఫీల్ దట్ హీఈస్ టఫ్ మైండెడ్ ఆప్టమిస్ట్ అనమాట. ఆయనకి డిప్రెషన్ అనేది అసలు రేర్లీ ఉంటుంది యాక్చువల్లీ. ఆయన
నిజంగా ఎంత పోరాడాడంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన, అంటే ఆయన పార్టీ నేను సపోర్ట్ చేయను, ఆయన సింబల్ నేను సపోర్ట్ చేయను, అసలు పాలిటిక్స్ గురించి కాదు నా పాయింట్. ఆయనకి లిప్ క్యాన్సర్, ఐ మీన్ మౌత్ క్యాన్సర్ వచ్చింది. అయినా కూడా ఆయన అసలు ఏమాత్రం కూడా వెనుదీయకుండా ఈరోజు 85 సంవత్సరాలు ఇప్పటికి. కానీ ఆయన పోరాడిన తీరు కనుక చూస్తే మాత్రం మనకి, ఆయన చెప్పిన మాట నేను ఇంటర్వ్యూలో కూడా విన్నాను. ఆయన ఏమంటాడంటే, నేను గుట్కా తినటం వల్ల నా జీవితానికి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి నేను అనుకోలేదయ్యా అని చెప్పి, ఆయన యువతకి వీళ్ళకి గుట్కా అని కానీ, తంబాకు కానీ, సిగరెట్ కానీ, బీడీ కానీ, చుట్ట కానీ, ఇటువంటి పొగాకు సంబంధించిన ఉత్పత్తులు ఏవి తినద్దని చెప్పి ఆయన టైంలో ఆయన ఏకంగా బ్యాన్ కూడా చేపించాడు దగ్గర ఉండి. అంతటి మంచి మనిషి. రెండోది ఏంటంటే ఆయన డైలీని ఆయన గనక అబ్జర్వ్ చేస్తే మనకి తెలిసేది ఏంటంటే, ఆయన అపోజిషన్ పార్టీస్ ఆయన్ని ఎంత దాడి చేస్తున్నా ఆయన పట్టించుకునేవాడు కాదు. కానీ ఆయన అసలైన ప్రతిపక్ష నాయకుడు అంటే నాయకత్వం ఎవరంటే క్యాన్సర్. ఆయన క్యాన్సర్తో ఫైట్ చేస్తూనే ఉన్నారు. తన పుస్తకంలో సర్జరీలు జరిగింది ఆయనకి. ఏంటంటే పాపం ఆ క్యాన్సర్ ఎప్పుడైతే తేలిందో అప్పుడు ఆ చిన్న గుట్కా అంత పని చేస్తుందని ఎవరు ఊహిస్తారు? ఆయన ఊహించలేకపోయారు పాపం. ఆయన చాలా పళ్ళు మొత్తం తీయించుకున్నారండి. ఆయన పళ్ళు 3 సార్లు సర్జరీ చేశారండి పాపం. అయినా కూడా ఆయన ప్రచారం చేస్తూ పాలిటిక్స్ చేస్తూ నిజంగా ఓపెన్ గా చెప్తున్నారు, ఎవరు తినద్దయ్యా బాబు, తినద్దయ్యా బాబు అని చెప్పేసి. ఇంత ఇంత నిజాయితీ కలిగిన, ఐ మీన్ మంచి పొలిటీషియన్ నాకు చాలా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. ఆయన ట్రీట్మెంట్ గురించి ఆయన పుస్తకంలో రాశారు. సో కాబట్టి ఏంటంటే, ఒకటి ఏంటంటే ఆయన ఇప్పటికీ కూడా రెస్ట్ తీసుకోలేదు. ఆఫ్టర్ కీమోథెరపీ తర్వాత కూడా, కీమోథెరపీ సర్జరీ ఆ తర్వాత ట్రీట్మెంట్ చేయించుకొని కూడా ఇమీడియట్ గా ఆయన పార్టీ ఆఫీస్కి వెళ్ళి నాప్కిన్ అడ్డం పెట్టుకొని వర్క్ చేస్తూ ఉంటారు. నాప్కిన్ మొత్తం విపరీతమైన బ్లీడింగ్ అనమాట. స్టిల్ హీఈస్ బ్లీడింగ్, బట్ హీఈస్ కమిటెడ్ టు హిస్ వర్క్. నిజంగా ఫిజికల్ గా ఎంత వీక్ అయినా, ఆయన ఏమంటాడంటే, ఫిజికల్ గా మీరు ఎంత వీక్ అయినా కూడా మీ మైండ్ గనక స్ట్రాంగ్ అయితే మిమ్మల్ని ఎవడో ఏం చేయలేడంట. ఏ రోగం కూడా ఏం చేయలేదు. ఆ నాప్కిన్ తుడిచిన రక్తంతో ఆ ఫ్యామిలీతో మాట్లాడుతూ కొలీగ్స్ తోటి వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళందరూ అనేవాళ్ళు, ఎందుకంటే రెస్ట్ తీసుకోవచ్చు కంటే ఆయన ఏమనేవాడు తెలుసా? అరే నాకు ప్రాబ్లం ఏంటంటే పని వలన కాదురా, ఆ పని నుంచి బయటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటే నా పెయిన్ నాకు గుర్తొస్తుంది. అదే గనక నేను పనిలో బిజీ అయిపోతే నాకు పెయిన్ నుంచి నేను మర్చిపోతాను, కాబట్టి నేను పని చేస్తాను. ఐ లవ్ టు వర్క్ అనేటటువంటి పాయింట్ చెప్తారనమాట. కాబట్టి క్యాన్సర్ ఉందని తెలిసినప్పుడు ఆయన ఇచ్చే సందేశం ఏంటంటే, ఒకటి మెంటల్లీ స్ట్రాంగ్, 2 ప్రాపర్ మెడికేషన్, 3 ఫోకస్ ఆన్ యువర్ వర్క్. ఒకటి ఏంటంటే, ఎంత జబ్బు వచ్చినా ఎంత కష్టం వచ్చినా మైండ్ స్ట్రాంగ్గా ఉండాలి. రెండోది మెడిసిన్ ట్రీట్మెంట్ మంచిగా తీసుకోవాలి. 3 పని 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 వర్క్ మీద ఫోకస్ చేయండి. కాబట్టి ఏంటంటే, ఇంతటి పరిపక్వత చెందిన టఫ్ మైండెడ్ ఆప్టమిస్ట్ అండ్ పవర్ ఆఫ్ పాజిటివ్ థింకర్ శరద్ పవార్ గారి గురించి చెప్పటం అనేది నిజంగా, ఎందుకంటే ఆయన ఏమంటాడంటే, ఐ లవ్ స్ట్రగుల్ అంటాడు ఆయన. నాకు స్ట్రగుల్ అంటేనే ఇష్టం. ఏంటంటే, ఐ డోంట్ లుక్ బ్యాక్. నేను ఎట్టి పరిస్థితుల్లో గతాన్ని గురించి నేను ఆలోచించట్లేదు. వెన్ ద ఇన్సిడెంట్ ఈజ్ ఓవర్, ఇట్ ఈస్ క్లోజ్డ్. ఐ డోంట్ థింక్ అబౌట్ ద పాస్ట్, ఐ జస్ట్ లుక్ ఫార్వర్డ్. సో ఆయన ఏ మాత్రం గురించి పాస్ట్ జరిగిన దాని గురించి నాకు ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది అనుకుంటా కూర్చోడు. వై డిడ్ హ్యాపెన్ టు మీ, వై ఓన్లీ మీ, వై మీ అనేది పక్కన పెట్టేసి, వాట్ నెక్స్ట్, నేనేం చేయాలి ఇప్పుడు పరిస్థితుల్లో. సో కాబట్టి అదొక పాయింట్. మూడోది కనెక్టింగ్ విత్ పీపుల్. మాసెస్ తోటి బాగా కనెక్ట్ అవుతారని, అందరితోటి కనెక్ట్ అవుతారు, అందరి సమస్యలు వింటారు. చాలా గ్రౌండెడ్ హంబుల్ పర్సన్. ఓకే, నెక్స్ట్ స్లీపింగ్ ఓన్లీ 5 hours. ఆయన మిగతా పని అంతా కూడా ఆయన వర్క్ చేసుకుంటారు ఉంటాడు. ఒక పర్పస్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక లైఫ్ని అర్థం చేసుకునే వ్యక్తి. ఎప్పుడు హీ క్యారీస్ ఫైల్స్ విత్ హిమ్, ఆల్వేస్ హీ స్టూడియస్ పర్సన్. ఎప్పుడు అధ్యయనం చేస్తూనే ఉంటారు, కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉంటారు. సో ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్స్ మీరు మీరు చూశారు. ఐ లవ్ స్ట్రగుల్ అంటారు ఫస్ట్ది. 2 ఐ డోంట్ లుక్ బ్యాక్, పాస్ట్ గురించి ఆలోచించను, ఐ ఐ జస్ట్ లుక్ ఫార్వర్డ్ అంటారు. 3వది ఆప్టిమిజం. 4వది కనెక్టింగ్ విత్ పీపుల్. 5వది గ్రౌండ్ హంబుల్. ఓకే, హీఈస్ హార్డ్ వర్కింగ్. ఈ విషయాల్లో మీకు ఏమేమి నచ్చినాయి, ఏమేమి నేర్చుకున్నారు అనేటటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను. సో ఇప్పటిదాకా మనం చూసినటువంటి 2 ఎగ్జాంపుల్స్లో కనుక నేను చూసుకుంటే కనుక, మనకి లైఫ్ అనేది ఎంత ఇంపార్టెంటో, ఎంత ఆప్టిమిస్టిక్గా ఉంటే లైఫ్ అనేది ముందరికి తీసుకెళ్లాలో ఇప్పుడు జనరేషన్ కానీ మనమంతా కానీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏంటంటే, ప్రతి వ్యక్తి చనిపోవటం అనేది జరుగుతుంది.
సో చివరిగా లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఒక విషయం చెప్తాను. అదేంటంటే ద గ్రేట్ అలెగ్జాండర్ తండ్రి, ఆయన పేరు ఫిలిప్. ఆ ఫిలిప్ అని ఆయన ఏం చేసేవాడంటే ఒక వ్యక్తిని హైర్ చేసుకున్నాడు, నియమించుకున్నాడు. ఆ వ్యక్తి పని ఏంటంటే ప్రతిరోజు వచ్చి, ఫిలిప్, ఏదో ఒక రోజు నువ్వు చచ్చిపోతావు, ఇది తెలుసుకొని జాగ్రత్తగా బతుకు అనే మాట చెప్తాడు అంతే. జస్ట్ ఆఖరికి ఆయన జన్మదినం రోజు కూడా ఫిలిప్ మంచిగా పానీయాలతో మద్యపానీయాలతో తాగుతూ తిరుగుతూ అమ్మాయిలతోటి డాన్సులు వేస్తూ ఉంటే ఆ రోజు కూడా వచ్చి ఏం చెప్తాడో తెలుసా? ఫిలిప్, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో, ఏదో ఒక రోజు నువ్వు జీవితం అంతమైపోద్ది, దాన్ని ఆలోచించుకొని బతుకు అని చెప్తాడు. నిజంగా అలా చెప్పేటప్పటికి అతనికి అర్థమవుతుంది జీవితం. అమ్మో, నేను ఏ నిర్ణయాలు తీసుకుంటున్నా, నేను ఎలా ఉంటున్నాను, నా పరిస్థితి ఏంటి అని అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే జీవితం విలువ అర్థం అవ్వాలంటే జీవితం విలువ అర్థమైనటువంటి వ్యక్తుల మాటలు వినాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కాన్షియస్గా మన జీవితం నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. ప్రతి నిర్ణయం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఎందుకంటే ఫ్యామిలీని నెగ్లెక్ట్ చేసి, హెల్త్ని నెగ్లెక్ట్ చేసి, ఆరోగ్యాన్ని, విలువైనటువంటి కుటుంబాన్ని పక్కన పెట్టేసి ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో చివరి రోజుల్లో స్టీవ్ జాబ్స్కి జరిగినటువంటి జీవితం ఏంటో మనం చూసాం. అలాగే ఒక చిన్న గుట్కానే కదా, పాన్ పరాగే కదా, ఒక పానే కదా అని చెప్పేసి నవిలి తన జీవితంలో క్యాన్సర్ తెచ్చుకొని పోరాడి ఒక గొప్ప పొలిటీషియన్గా నిలబడినటువంటి శరద్ పవార్ గురించి కూడా మనం విన్నాం. ఆయనలో ఉన్న మంచి క్వాలిటీస్ కూడా విన్నాం. కాబట్టి ఏంటంటే మనం ఎంత నేర్చుకున్నాము అనేది జీవితంలో ఇంపార్టెంట్. జీవితానికి ఉన్న పరమార్థం ఇంతకు ముందు చెప్పినట్టుగా జీవించడమే జీవితానికి ఉన్న పరమార్థం. ఆనందంగా జీవించడం, సంతోషంగా జీవించడం పరమార్థం. అంటే సంతోషం, ఆనందం డ్రగ్స్ ద్వారా వస్తుంది కదా అని చెప్పి ఆ తప్పుడు ట్రాపుల్లో కనుక పడితే చూశారు కదా పరిస్థితి ఎలా అయిందో. స్టీవ్ జాబ్స్ అండ్ ఈయనకు వచ్చినటువంటి క్యాన్సర్ కానీ వీళ్ళిద్దరికి వచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ మనకి గుణపాఠాన్ని నేర్పుతున్నాయి. కాబట్టి ఆషామాషిగా తీసుకొని ఏదో తాత్కాలిక ఆనందం కోసం మనం రిలాక్సేషన్ పొందడం కోసం కనుక వెళ్తే డెఫినెట్గా మన జీవితం చాలా ఇబ్బందులు పాలవుతుంది. నేనేంటంటే ఏదో డ్రగ్స్ తీసుకోవద్దని మాత్రమే చెప్పట్లేదు, కానీ ఒక నిర్ణయం తీసుకునే ముందర ఇది షార్ట్ టర్మ్ ప్లెజర్ కలిగిస్తుందా, లేదా లాంగ్ టర్మ్కి మనకు ఉపయోగపడేటటువంటి ఆనందాన్ని కలిగిస్తుందా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మిస్ అయిపోయేటప్పుడే మిస్ అయిన దాని విలువ తెలుస్తుంది. ఇప్పుడు నాకు కన్ను ఉన్నంత వరకు నాకు కన్ను విలువ తెలియదు, నాకు లివర్ ఉన్నంత వరకు దాని విలువ తెలియదు. లివర్ పోతుంది అన్నప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలంటే 25 లక్షలు. అమ్మా, 25 లక్షలు అవుతుందా? ఎస్. తల్లి ఉన్నంత వరకు తల్లి విలువ తెలియదు మనిషికి. తల్లి వెళ్ళిపోతున్నప్పుడు చాలా ఏడుస్తాడు, కొట్టుకొని వెలువెల్లాడిపోతాడు మనిషి. కానీ ఉన్నన్నాళ్ళు తల్లిని నువ్వు చెప్పొచ్చు ఇదంటే, నీ జనరేషన్ అక్కడ, మా జనరేషన్ నీకేం తెలుసు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఏంటంటే లైఫ్కి ఒక అర్థం అంటూ ఉండాలి అంటే కనుక మనం ఇటువంటి విషయాలను నేర్చుకొని, ఇంతకుముందు చెప్పినట్టుగా హెల్త్ అండ్ ఫ్యామిలీ గురించి ఎక్సర్సైజ్ డైలీ చేస్తూ, ఒక నిర్ణయం తీసుకునే ముందు ఇది షార్ట్ టర్మ్ ప్లెజరా, లాంగ్ టర్మ్ ప్లెజర్ అని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందరికి వెళ్తే కనుక మన లైఫ్లో ఒక అద్భుతమైనటువంటి ముగింపు అనేది ఉంటుందనే విషయాన్ని నేను చెప్తున్నాను. అండ్ ఫైనల్గా ఒకటే నేను చెప్పేది ఏంటంటే, అంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరంభించు అంటాడు స్టీఫెన్ ఆర్ కోవే 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అనే పుస్తకంలో. అంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఆరంభించడం అంటే ఏంటి? బిగిన్ విత్ ద ఎండ్ ఇన్ మైండ్ అంటాడు. అంటే ఒక బాణాన్ని కనుక మీరు ఎక్కువ పెట్టారంటే అది ఎక్కడికి వెళ్ళి తగులుతుంది? అది అసలు ఎక్కడికి వెళ్ళి తగలాలి? అది కనుక నీకు తెలియదు అనుకోండి, దేనికి ఎక్కువ పెడుతున్నాడో తెలియకపోతే ఎక్కడికి వెళ్తుంది బాణం? కాబట్టి ఆ విధంగా డెసిషన్ తీసుకునేది దేనికి వెళ్తుంది, దాని పరిణామం ఏంటి, దానివల్ల జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని కనుక మీరు ఒక నిర్ణయాన్ని విసిరితే, ఒక జీవితాన్ని జీవిస్తే కనుక ఆ జీవితానికి నిజమైన అర్థం ఉంటుంది. అది కూడా షార్ట్ టర్మ్గా వచ్చేటటువంటి ఆనందాల కోసం కాకుండా లాంగ్ టర్మ్లో వచ్చేటటువంటి మంచి జీవితం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించి స్టూడెంట్స్ అవ్వచ్చు, యూత్ అవ్వచ్చు, లేకపోతే ఇప్పుడున్న మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ పర్సన్స్ అవ్వచ్చు, ఈ విధంగా కనుక డెసిషన్ తీసుకుంటే కనుక మీకు లైఫ్ చాలా చాలా పర్పస్ఫుల్గా, వాల్యుబుల్గా ఉంటుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. Sir, really excellent, sir. Wonderful session. It's really like a counseling session లా అనిపించింది సార్. లైఫ్ అనేది పుట్టుక చావు మధ్యలో మనకి ఏ విధంగా జీవించాలి అని మీరు ఎంత బాగా క్లియర్ గా చెప్పారు సార్. రియలీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యర్ గ్రేట్ సెషన్. Yeah, thank you so much, man. It's my pleasure. Thank you so much on watching our video. Keep watching Life Changing Talks. Okay, bye. Thank you.